Hi guys, welcome to my channel. Today recipe నాటి చికెన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అల్లం తెల్లగడ్డ మిక్స్ చేసి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ కొత్తిమీర టమోటా పుదీనా పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్, కారం, ధనియాల పౌడర్, పసుపు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కారం వేసుకోవాలి. నాటి చికెన్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ధనియాల పౌడర్, తర్వాత పసుపు, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం లెమన్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం లెమన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్, చెక్కల మొగ్గ అన్నీ వేసుకోవాలి. స్పైసెస్ ఏమేమి కావాలో అవన్నీ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ ఏమేమి కావాలో అన్నీ వేసుకున్నాము. బాగా రెడ్గా అవ్వాలి ఇవి. ఇలా రెడ్గా అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేయాలి. మేము ఈ చికెన్లో గోంగూర కూడా వేసుకొని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మా స్టైల్లో మేము చేస్తున్నాం, ఆంధ్ర స్టైల్లో. మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి ఫ్రెండ్స్. మాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం, బాగా తినాలనిపిస్తుంది. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాటి చికెన్ సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాటి చికెన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా కూర అయితే రెడీ అయింది. ఇలాగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. రాగి సంగటితో దీంతో తింటే ఇంకా బాగుంటుంది. కొంచెం లెమన్ పిండుకోవాలి ఇలాగా. ఇప్పుడు సూపర్ ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో ఇంకా మేము ముందు ఉంటాము. బాయ్.